ఏసే మినిస్ట్రీలో చేరి వచ్చిన బిడ్డలందరికీ మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభు నామున్న మరి మీ అందరికి కూడా స్తుతులు నా తండ్రి. మరి పరమ తండ్రి, మరి ఒకసారి నీ యొక్క పాద సన్నిధానంలోనికి వచ్చేకి ఇచ్చినటువంటి యొక్క చక్కని అవకాశాన్ని బట్టి మరి దేవునికి స్తుతి చెల్లించుకుంటున్నాము. మరి అందరికి కూడా ప్రైజ్ లాడండి. మరి ఈ సమయము దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వెళ్ళని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినము ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నా ప్రభు ఆ ప్రార్థన గురించి మరి ఏ విధంగా మరి మనం ప్రార్థన చేయవలన, ప్రార్థన చేయటం వలన ఎలాంటి మరి లాభాలు, ఏ విధమైనటువంటి మార్పులు మన జీవితాల్లో కలుగుతున్నాయో అవి వాక్యంలో నుండి మరి నేర్చుకోవాలని దేవుడు నాకు చూపించినటువంటి ఈ యొక్క ధ్యానాంశమును బట్టి మరి ఈ విధంగా సిద్ధపడినానండి. దేవునికి స్తోత్రాలు. ఆయన చూపించినటువంటి మార్గాలు, మరి ఆయన మన కొరకు చేసిన మేళ్లను బట్టి, ఉపకారం బట్టి మరి ఒకసారి ఆయన స్తుతిస్తూ ఈ యొక్క ప్రార్థన అంశం విషయము ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. మరి ప్రార్థన ఎన్నో విధాలుగా ఉంటుంది. మనందరికి తెలుసు, మనం ఎన్నెన్నో ప్రార్థన చేస్తాం. ఏకాంత ప్రార్థన, మరి ఆయన రహస్యంగా ఉన్న దేవుడు ఆ ఏకాంత ప్రార్థన వింటాడని, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క విన్నపములు దేవుడు అంగీకరిస్తాడని, అలాగే మరి కుటుంబ ప్రార్థన, మరి స్నేహితులతో, మన పొరుగు వారితో మన కలిసి ప్రార్థించేటువంటి ప్రార్థనలు ఉంటాయి. కృతజ్ఞత స్తుతులు చెల్లించే ప్రార్థనలు ఉంటాయి. దేవునికి విజ్ఞాపన చేసే ప్రార్థనలు ఉంటాయి. మరి ఈ యొక్క ప్రార్థన అనగా ఏంటి, దాని యొక్క నిర్వచనం మనం గమనించినట్లయితే మనందరికి తెలిసిందే. కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవునితో సంభాషించుట, లేక దేవునితో మనము మాట్లాడుట, అది దేవునికి మరి అదే ప్రార్థన విషయం అని మనము ఈరోజు ధ్యానించున్నాము. దేవునితో మాట్లాడినప్పుడు మన సహవాసము, మన స్నేహితము మరి ఎంతగానో పెరుగుతుంది. మన రిలేషన్షిప్ దేవునితో కూడా అధికమవుతుంది. మనం దేవుని స్నేహితులుగా మారిపోతామంట. కొన్ని రోజులకి ప్రార్థన చేస్తూ ఉంటే మనము దేవుని యొక్క స్నేహితులుగా, ఆయన పాలివారంగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి అబ్రహాము దేవుని స్నేహితుడిగా మారిపోయాడు. ఇప్పుడు దేవుడు ఆయన ఎంత విశ్వాసంతో ఉన్నాడో కాబట్టి ప్రతి విషయం కూడా అబ్రహాంతో దేవుడు పంచుకునేవాడు. అంటే అలాంటి బాంధవ్యము, అలాంటి ఫ్రీడమ్ ఆయనకు కలిగింది ఇద్దరి మధ్యలో. కాబట్టి మోషేను కూడా మనం చెప్పొద్దు దేవుని స్నేహితుడుగా ఉన్నాడని. మరి దావీదు దేవుని యొక్క హృదయానుసారంట. ఎందుకంటే దేవుని హృదయం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆయన నడుచుకునేవాడని. కాబట్టి ప్రార్థనలో ఎన్నో లాభాలు మనకున్నాయి, ఎన్నో అనుభవాలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైందని తెలుసుకోవాలి. మరి ప్రార్థన ద్వారా మనం చూస్తే మొదటిగా మరి ఎన్నో విషయాలు తెలుసు మనకు. కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను మీ ముందు ఈరోజు పెట్టాలని ఆశిస్తున్నాను. మొదటిగా ప్రార్థన మన దృష్టిలో మరి ఎన్నో ఇట్ చేంజెస్ అవర్ ఫోకస్, మన యొక్క దృష్టినే మార్చేస్తుందంట ప్రార్థన. కాబట్టి ప్రార్థన మన యొక్క దృష్టిని మార్చుతుంది. చాలా వరకు లోక సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తాం మనం. అంటే నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం ఇలా ఉండాలి, అన్ని మంచిగా ఉద్యోగం రావాలి, ఇలాంటి వాటి కొరకే మనం ప్రార్థన చేస్తాం. కానీ మన ప్రార్థన మరి లోక సంబంధమైనదిగా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే లోక సంబంధమైన ప్రార్థన ఉంటే మరి మనము అనుదినం ప్రార్థిస్తుంటే పరలోక సంబంధమైనగా మారిపోతుందంట. కాబట్టి దానియేలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు పరలోక సంబంధంగా మారిపోతుందంటే, దానియేలు అయితే ఒక
బందీగా బబులోనుకు తీసుకొని వెళ్ళినాడు. కానీ మరి ఆయన దేవుని ద్వారా ప్రార్థన యొక్క మర్మాలు బయలుపరచబడుతుంది అని చెప్పి దానియేలు కూడా బాగా తెలుసు. కాబట్టి ఆ యొక్క మరి బబులోను రాజుకు వచ్చినటువంటి ఆ యొక్క కల భావాన్ని తెలపమంటాడు. లేకపోతే వాళ్ళని నశింపజేస్తానని ఒక మరి ఆజ్ఞ జారీ చేస్తాడు. కానీ మరి దానియేలు తన స్నేహితులతో కలిసి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క కల భావాన్ని కూడా మర్మాలను బయలుపెట్టినట్లు మన అందరికీ తెలుసు. అలాగే మనము కూడా దేవుని దగ్గర ఏ కష్టము, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సమస్య మనకు వచ్చినప్పటికీ మన దృష్టి ప్రభువుపై పెట్టినట్లయితే తప్పకుండా మన సమస్యల్లో నుంచి ఆయన మనలను విడిపించే దేవుడు అంటున్నాడు. మరి కొలసీలకు రాసిన పత్రిక 3:22 కూడా పౌలు భక్తుడు మరి ఈ కొలసీ సంఘానికి మరి అన్ని కూడా ప్రభు దృష్టిపై ఉంచాలి, పరలోకం వైపే మీ దృష్టి ఉంచాలని చెప్పి వారిని హెచ్చరిస్తాడనమాట. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 దేవుని వైపు మనము విశ్వాసం ఉంచాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన విశ్వాసము మన విశ్వాసానికి ఆయన కర్తయు కొనసాగించేవాడును. ఆయనే మరి కొనసాగించే దేవుడు మన విశ్వాసాన్ని. మన విశ్వాసానికి ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయన యందు మనము నమ్మిక ఉంచాలని, మనం విశ్వాసం ఉంచాలని హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 దేవుడు మనకు కనపరుస్తున్నాడు. మరి మోషే కూడా మరి ఆయన ప్రార్థించినప్పుడు తన ప్రజలను రక్షించుకోవాలని దేవుని దగ్గర ఎంతగానో మొరపెట్టినాడు. అదే మరి నిర్గమకాండం 32:11-14 వరకు దయచేసి కోమల చదివితే బాగుంటుందమ్మా. నిర్గమకాండము 32:11-14 వరకు మోషే యొక్క ప్రార్థన, ఆయన విశ్వాసం ఏ విధంగా ఉంటుందో అందులో మనము చూడగలుగుతాం. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి గల బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం అండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయేనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెనో? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చెయ్యక దాన్ని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. చూడండి, మరి మోషే ఎంతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే, మరి ప్రభువునే జ్ఞాపకం, నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసినావు కదా, మరి వీరిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చినావు, ఇక్కడ చంపుతానంటున్నావు ఏంటి అని. అంటే ఎంత విశ్వాసము, ఎంత సన్నిహిత సంబంధం ఉంటే కానీ ఆ యొక్క మాటను దేవునితో ఆయన సంభాషించేవాడు కాదు. కాబట్టి అటువంటి సంబంధం కలిగి, అటువంటి విశ్వాసాన్ని కలిగి మరి దేవుని యొక్క హృదయాన్ని మార్చేసినాడు. ఎందుకంటే వారికి ఇశ్రాయేలుల కీడు చేయకుండా మరి వారిని కాపాడినాడు అన్నమాట. కాబట్టి మనము ప్రార్థన ఎన్నో విషయాలను మన దృష్టి ప్రార్థన వైపు మరలిస్తుందండి. కాబట్టి ప్రార్థన ఎన్నో విషయాలను
మార్చేస్తుంది. తర్వాత రెండవది మనం చూసినట్లయితే ప్రార్థన దేవునికి దగ్గరగా చేస్తుందంట. మరి ఆ ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటే మరి అనుదినము మనం ప్రార్థన చేయటం వలన మన రిలేషన్షిప్, మన యొక్క బంధం కూడా మరి ఎక్కువగా మరి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం అనుదినము ప్రార్థించటం వలన దేవుని యొక్క మరి సంబంధము, బాంధవ్యము, మరి ఆయనతో సహవాసము, ఆయనతో మాట్లాడుకున్నటకు, మరి ఆయనతో సన్నిహితంగా ఉండుటకు మరి ఎంతగానో దోహదపడుతుందని మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన అనుదినము మనం చేసినట్లయితే మరి దేవునితో మరి కలిసి ఉండగలుగుతాం. మరి దేవునితో ఉండడానికి, తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం. మన యొక్క జీవితంలో దేవుని గురించి అభివృద్ధి చెందుటకు, దేవుని యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి మరి ఇది ఒక మార్గం అని మనము తెలుసుకోవాలి. మరి దయచేసి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చూడండి, మరి ప్రార్థన చేసేటప్పుడు మనము ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందండి. మరి ప్రార్థన దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తుంది. ఆయన యొద్దకు ముందుగా మనం వెళ్తే ఆయన మన యొద్దకు వస్తాడంట. మరి నిజమైనటువంటి ఆ యొక్క ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు. మరి ప్రభువు ప్రతి ఒక్కరికి ఆయన సమీపంగానే ఉంటాడు. కాబట్టి ఆయన పిలువగానే సిలువ పైన దొంగ ఆయన ప్రక్కనే ఉన్నాడు, తెలుసుకున్నాడు ఈయన నిజ దేవుడు, ఈయన సజీవము గలవాడని. వెంటనే నా పాపములు క్షమించమని అడుగుతాడు. కానీ మరి ఆయనతో కూడా ఆ పరదేశులకి, ఇప్పుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. అది ఆయనకు తెలియదు. కానీ మరి దేవుని పక్కనే ఆయన ఉన్నాడు, అది తెలుసుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రభు మన ప్రక్కనే ఉంటాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే, మన సమస్యలు ఆయనకు చెప్తే, ఆయన మనకు చేసిన మేళ్లను, ఉపకారాలను ఆయన జ్ఞాపకం చేస్తే ఆయన మన యుద్ధకు వస్తాడండి. కాబట్టి మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి అంటే ఏ విధంగా వెళ్తామంటే ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి వెళ్తాం. ప్రభువు మనందరికీ సమీపంగా ఉంటాడంట. మరి మనము ప్రార్థించగా వెంటనే వినే దేవుడు ఆయన. దయచేసి కీర్తనలు 145:18 వచనం చదవండి. మరి కీర్తనలు 145:18 వచనం. తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. చూడండి, మరి నిజముగా మొరపెట్టితే మరి వారు ఎటువంటి వారైనా, ఈ ఇశ్రాయేలీయులను మనము తీసుకున్నట్లయితే వారు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు దేవుని మర్చిపోయినారు. అదే ఐగుప్తు ఆచారాలన్నీ ఆచరిస్తున్నారు. కానీ ఎప్పుడైతే కష్టాలలో, బానిసత్వంలో పడి ఉండిపోయినారో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు అనమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. మనం ఎంత దూరంగా ఉన్నప్పటికీ ఆయన మన ప్రక్కనే మనల్ని కాచుకొని మనలను ఎదురు చూస్తూ ఎప్పుడు మన దగ్గరికి వస్తారని చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలీయులను కూడా దేవుడు వాళ్ళ యొక్క బానిసత్వంలో నుండి, వారు పడే కష్టాల నుండి ఉన్నందుకు వారిని నిజంగా వారు మొరపెట్టినారంట. ఆ దేవతలన్నీ, ఆచారాలన్నీ వదిలిపెట్టి దేవుని మొరపెట్టుకున్నందుకు వెంటనే, ఎందుకంటే ఆయన హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, ఎలా ప్రార్థిస్తున్నాము, ఏం చేస్తున్నాము, నిజంగా నాకు మొరపెడుతున్నారా లేదా అనేది ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి వెంటనే వారిని, మరి మోషేను
నాయకునిగా పంపించి ఆ యొక్క బానిసత్వంలో నుండి వారిని విడిపించిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మన ద్వారా ఎప్పుడైనా ఆలకించే దేవుడని మనం గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఎస్తేరు ప్రార్థించింది. అది అన్య దేశంలో ఉంది, దేవుని ఎరగని దేశంలో ఉంది, కానీ తన ప్రజలు నశించిపోతారని హామాన్ చేసినటువంటి ఆ యొక్క గొప్ప మరి పన్నాగంను బట్టి ఈ విధంగా తన బిడ్డలను, తన యొక్క ప్రజలను రక్షించుకోవాలనేది మరి ఈ మొర్దెకైకి వినబడినప్పుడు వెంటనే వార్త ఎస్తేరును కాంతి చేస్తాడు. ఎందుకంటే ఎస్తేరు రాజగృహంలో ఉంది, ఆమె తప్ప ఇంకెవరు కూడా చేయలేనటువంటి పని అది. కాబట్టి ఎస్తేరు మరి 3 దినములు ఉపవాస ప్రార్థన చేసింది. మరి యూదులే కాదు, మరి పశువులు అన్నీ కూడా, ప్రతి ఒక్కటి కూడా మరి 3 దినములు ఎంతో దుఃఖాక్రాంతులై వేదనతో దుఃఖంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేసినందువలన దేవుడు తన ప్రార్థన మరి ఆ అన్య దేశంలో ఉన్నప్పటికీ, అన్య రాజు సన్ముఖంలో ఉన్నప్పటికీ మరి ఆమె హామాను యొక్క ప్లాన్ ఆయనను మరి మార్చివేయగలిగింది. ఆమె ప్రార్థన ద్వారా దేవుడు సమీపంగా ఉండి ప్రార్థించినందుకు ఉపవాస ప్రార్థనలు దేవుడికి అంగీకారం అన్నమాట. కాబట్టి మనము నిజముగా దేవుని మొరపెట్టుకుంటే తప్పకుండా దేవుడు మన యొక్క విన్నపాలను, విజ్ఞాపనలు, మన యొక్క ప్రార్థనలు దేవుడు వినే దేవుడు అంటున్నాడు. కాబట్టి మనము ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు వచ్చినప్పటికీ మనము ప్రార్థించాల్సిన అవసరత ఎంతో ఉంది. మరి అలాగే మనము నినివే పట్టణస్తులను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యోనా నువ్వు అక్కడికి నినివే పట్టణానికి వెళ్ళి నేను నాశనం చేయబోతున్నానని చెప్పమంటే ఆయన తార్షీష్కు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు తార్షీష్కు? ఎందుకంటే అమితై, తన తండ్రి అయినటువంటి అమితై, నినివే పట్టణస్తులు చాలా కఠినులు, చాలా ఘోరమైనటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి వారు. ఎందుకంటే వారికి చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ మగ ఎవరు లేరు. వారందరినీ కూడా మరి చంపేవాళ్ళు. ఏ రకంగానైనా వాళ్ళను మరి ఎంత దుష్టంగా మరి వారిని ముఖ్యంగా మనము గమనించినట్లయితే హిస్టరీలో రాయబడి ఉంటుంది ఏంటంటే ఆ యొక్క గర్భిణీ స్త్రీలను మరి కడుపులో బల్లెం పెట్టి దాన్ని కొట్టి చంపేవారంట. అటువంటి కఠినులు. మరి అమితై కూడా అలాగే మరణించిపోయినాడు. అది ఆ భయానికి యోనా ఏం చేశాడు? తార్షీష్కు వెళ్ళిపోయాడు. కానీ దేవుని యొక్క చిత్తంలో అది కాదు. దేవుని చిత్తానుసారంగా మరి ఆయన నశించిపోతున్న వారిని వెతికి రక్షించటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి రాక ముందు నుంచి కూడా దేవుడు ఈ నినివే పట్టణస్తులను కాపాడి వారిని రక్షించాలని తిరిగి మరి యోనాను అక్కడికి పంపించారు. అక్కడ కూడా మరి దేవుడు మరి వారి యొక్క మొర ఆలకించాడు. రాజు కూడా తన యొక్క రాజసింహాసనాన్ని వదిలిపెట్టి క్రింద కూర్చొని మరి పశువులే కానీ, పిల్లలే కానీ, పెద్దలే కానీ అందరూ కూడా మరి ఉపవాస ప్రార్థనతో దేవుని అడిగినందుకు వారి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వాళ్ళు దేవుని ఎరగనటువంటి వారు అయినప్పటికీ వారిని దేవుడు రక్షించాడు. ఆయన రక్షించడము ఆయన యొక్క మరి ఆశ. మరి ఆయన ఎవరు కూడా నశించిపోకూడదని ఆ విధంగా నినివే పట్టణాన్ని కూడా దేవుడు రక్షించినాడు. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే మరి ప్రార్థన మరి పాత కాలంలో మరి పాత నిబంధన కాలంలో మనము ఒకవేళ ప్రార్థన చేయాలి, మరి దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలి, మన పాప పరిహారత కానీ లేకపోతే మన కృతజ్ఞతలు చెల్లించడానికి ఏది చేయాలన్నా మన ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాలి. మనము డైరెక్ట్ గా వెళ్ళడానికి వీలు లేదండి. ఒక మధ్యవర్తి మనకి ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి యెహోవా దేవునికి మరి మనవి చేయాలన్నా, ఏది విజ్ఞాపన తెలియజేయాలన్నా కూడా ఈ యొక్క ప్రధాన యాజకునికి మాత్రమే మరి అర్హత ఉంటుంది. ఆయనే యెహోవా దేవుని దగ్గరికి అతి పరిశుద్ధ స్థలానికి పోవడానికి మరి ఆయనకొక్కరికే
మరి సెలవు ఉంటుందన్నమాట. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు మరి శిలువ పైన ఆయన మరణించి మన పాపములను క్షమించి తన రక్తంలో ఆయన మనలను అందరినీ శుద్ధీకరించి మరి తిరిగి పునరుత్థానుడు అయిన పిదప ఈ పాత నిబంధనలో ఉన్న తెర రెండుగా చినిగిపోయినట్లు మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే శిలువ పైన మరి తన ప్రాణం వదిలినాడో అప్పుడు వెంటనే ఆ యొక్క తెర మరి దేవాలయంలో ఉన్నటువంటి అడ్డ తెరను మరి దేవుడు రెండుగా చీల్చివేసినట్లు మనము గమనిస్తున్నాం. మత్తయి సువార్తలో రాసుకుంటున్న ఆ సమయానికంట భూమి వణికిపోయిందంట, మరి బండలు బద్దలైపోయాయంట. అంటే మన యొక్క క్రీస్తు ఎంత శక్తిమంతుడో, మరి ఎటువంటి బలవంతుడో. మరి కాబట్టి మనము రాత్రి మొగలు మరి ఆయనకు డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక మార్గం ఏర్పరచబడింది అన్నమాట. కాబట్టి మనము దేవుని దగ్గర రాత్రింపగలు, రాత్రి కాదు పగలే కాదు, ఏ సమయానికి కూడా ఆయన మనకు మరి సిద్ధంగా ఉంటాడనమాట. కాబట్టి మనం ప్రార్థించడానికి దేవుడు మనకు ఇలాంటి మార్గాలను ఏర్పరిచి ఉంటున్నాడు. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 దయచేసి చదవాలని కోరుకుంటున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనం ఎప్పుడైతే మనము మరి విశ్వాసంతో మరి విత్ కాన్ఫిడెన్స్ అంటున్నాడు, మరి పొందుకున్నాము అని చెప్పి ప్రార్థన చేస్తాం కదా, ఆ విధమైనటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆ దృఢమైనటువంటి విశ్వాసం మనలో ఉండి ప్రార్థన చేసిన యెడల మరి ఆయన కృపగల దేవుడు. మరి మన సమస్యలు ఏవైనా పర్వాలేదు, ఇలాంటి కష్టాలలో మనం వెళ్ళినా పర్లేదు, ఇతరులతో మనం అవమానపరచబడినప్పటికీ మరి దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. మన అవసరతలన్నీ కూడా మనము ప్రార్థిస్తే పొందుకుంటాము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అదే 34వ కీర్తన 17వ కూడా దయచేసి చదవండి. 34వ కీర్తన 17వ అధ్యాయం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతుడంట మరి ప్రార్థన చేస్తే, మరి మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే, మనం కూడా దేవుని అనుసరించి ఆయన అడుగుజాడలను నడుచుకున్నట్లయితే ఆయన మనలను నీతిమంతులుగా, మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన దుర్నీతి నుండి మరి ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తాడని యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది, మొదటి యోహానులో రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం నీతిమంతులుగా ఉండాలి. మరి మనము చూసినట్లయితే హన్నా యొక్క నీతి, ఆమె ఎంతో మరి పెనిన్నా ద్వారా ఆమె ఎన్నో అవమానాలు పడింది, ఆమె గర్భం మూయబడింది. మరి కానీ ఆమె అయినప్పటికీ దేవునిపై ఆధారపడింది. ఆమె హృదయానుసారి, ఆమె హృదయంలో దేవుని మరి నాటుకొని ఉంది. కాబట్టి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆమెకున్న లోటుపాట్లను దేవుని దగ్గర మొరపెట్టుకుంది. ఎంతగానంటే తన హృదయమును కుమ్మరించుకొని ప్రార్థించింది. ఆ బిడ్డ ఉపవాస ప్రార్థనతో మరి కన్నీటి ప్రార్థనతో దేవుడు ఆమె గర్భమును మూసివేసెను అని వ్రాయబడింది మొదటి సమూయేలు గ్రంథంలో. కానీ దేవుని యొక్క ఉద్దేశాలనే మార్చేసింది. ఎందుకంటే మరి నీతిమంతురాలు, ఆమె దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసం ఆమెలో ఉంది. కాబట్టి ఆ విధంగా ఆమె గర్భఫలమును పొందుకోగలిగింది. మరి సమూయేలు అన్నటువంటి మహా గొప్ప ప్రవక్త ఆమె యొక్క గర్భంలో నుండి బయటికి వచ్చాడు. దేవుడు
ఆ బిడ్డను కనికరించాడు, ఆమె ఎంత దయ చూపించాడు. కాబట్టి మరి ఆ కష్టాల నుండి, ఆ నిన్న పెట్టేటువంటి ఆ కష్టాల్లో నుండి, మరి తనకు పిల్లలు లేనటువంటి వేదనలో నుండి, మరి ఆ దినాలలో యూదుల్లో చూస్తే మరి బిడ్డలు లేకపోతే మరి గొడ్రాలిని వారు చిన్న చూపు చూసేవారంట మరి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె దేవునిపై ఆధారపడి ఉంది కనుక దేవుడు కూడా ఎదురు చూశాడంట, నా ప్రజల కొరకు ఎవరిని ఎక్కడి నుండి ఎవరిని మరి ఒక ప్రవక్తగా తీసుకొని రావాలి అన్నప్పుడు దేవునికి కూడా ఈ హన్నా కనిపించిందంట. అంత విశ్వాసంతో, అంత కాన్ఫిడెన్స్ తో దేవుని దగ్గర ఆమె మొరపెట్టుకుంది. కాబట్టి ఆమె యొక్క ఉద్దేశం ఏం చేసిందంటే తన యొక్క ఇష్టమైనటువంటి కుమారుని, జ్యేష్ఠమైన కుమారుని, ప్రియమైనటువంటి కుమారుని దేవునికి సమర్పించింది, ఆమె దేవునికి ఇచ్చింది. ఆ విధంగా నిజంగా మనము కూడా ఆ విధంగా చేయగలుగుతామా? మనము లేక పుట్టిన బిడ్డ మరి ఎంతో ప్రేమగా మనము చూసుకుంటాం. కానీ హన్నా యొక్క ఉద్దేశము దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానానికి తిరిగి మనము కృతజ్ఞత పూర్వకంగా కృతజ్ఞత చెల్లించాలి. మరి ఆ విధంగా దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ మొదటి కుమారుని, జ్యేష్ఠ కుమారుని దేవుని కొరకు సమర్పించి తన పాలు విడిచిన వెంటనే తీసుకెళ్లి దేవాలయంలో సమర్పించిందనమాట. ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. మరి దేవుడు మనకు మన బిడ్డలు లేరు అని చెప్పి కానీ మరి తిరిగి ఆమెకు సంతానాన్ని అనుగ్రహించిన దేవుడై ఉంటున్నాడు. మరి మన సమర్పణ కూడా దేవుడు చూస్తాడనమాట. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా మనము మన యొక్క కొరతను పొందుకుంటాము. మరి ఆ కొరతకు తగినట్టుగా మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లయితే తిరిగి దేవుడు మనకు ఆయన దగ్గర పెట్టుకోడండి, తిరిగి మనకు ఆయన చెల్లిస్తాడు. కాబట్టి దేవుని ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థనో, మరి ఆ ప్రార్థనలో ఎటువంటి మరి నమ్మకము, విశ్వాసం ఉందో మనము చూడగలుగుతాము. తర్వాత 4వ వచనంలో 4వ పాయింట్లో మనం గమనించినట్లయితే ప్రేయర్ ఈజ్ ఏ వే టు హెల్ప్ అదర్స్. మరి ఈ ప్రార్థన ద్వారా వేరే వారిని కూడా రక్షణలోకి నడిపించగలుగుతాము. మరి మామూలుగా అయితే ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మనకు ఒక సలహాగా దేవుడు ఇస్తున్నాడు. మనము ప్రస్తుతం మన ఎన్నెన్నో ప్రేయర్ సెల్లో చూస్తాం, అక్కడ విజ్ఞాపన ప్రార్థనలని. మరి మనం ఎంతో ముఖ్యంగా సిక్గా ఉన్న పిల్ల, అస్వస్థతగా ఉన్నటువంటి వారికి, ప్రార్థన చేయలేనటువంటి వారికి, ఎందుకంటే ఈ ప్రస్తుత దినాల్లో ఎవరికి చూసినట్టు కూడా క్యాన్సర్ వ్యాధి అంటారు. మరి అది ఎంత భయంకరమైందో మనందరికీ తెలుసు. అది రాగానే ఎంత భయభీతుల్లో ఉంటామో మనందరికి తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎందుకు దేవుడు నాకు ఈ యొక్క పరిస్థితి మరి అనుమతించాడు అని చెప్పి కూడా వాళ్ళు ఆ కీమోలో వెళ్ళేటప్పుడు, కీమో తీసుకునేటప్పుడు కూడా ఎన్నెన్నో ప్రశ్నలు వస్తాయి. అలాంటి వాళ్ళ కొరకు మనం ప్రార్థించడానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, భారం. మరి అది క్యాన్సర్ వ్యాధే కాదు, ఎలాంటి వ్యాధులు వచ్చినప్పటికీ మనము ప్రార్థించే మన విధే ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన వేరే వాళ్ళకు కూడా సహాయపడుతుందంట. కాబట్టి మనము ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఇతరుల కొరకు ప్రార్థన చేయటం. మరి ఒక దైవ సేవకుడు చెప్పాడు, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే మనకు 2 దీవెనలు వస్తాయంట. మనకు 2 దీవెనలు అవసరం లేదు, కానీ దేవుని యొక్క వాక్యం అలా చెప్తుంది. కాబట్టి తప్పకుండా మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మరి దయచేసి యాకోబు పత్రిక 5:16 చదివితే బాగుంటుందండి. కొమల యాకోబు పత్రిక 5:16. మరి ఇతరుల కొరకు మనం సహాయం చేసినట్లయితే మరి దేవుడు ఏ విధంగా మన యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు అని చెప్పి ఆ వాక్యంలో రాయబడి ఉంటుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును,
ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూడండి, మరి నీతిమంతుల ప్రార్థన మరి హృదయపూర్వకమైనదై బహుబలముగా ఉండును అని దేవుని వాక్యం తెలుసు. అలాంటి ప్రార్థన, అలాంటి విశ్వాసం మనము హృదయపూర్వకంగా దేవుని అడిగితే మరి ఇలాంటి అనారోగ్య స్థితిలో ఉన్న వారు కూడా స్వస్థత పొందుకుంటారంట. స్వస్థతే కాదు, రక్షణ కూడా పొందుకుంటారు. ఎందుకంటే మరి ఆయన శక్తిమంతుడు, ఆయన చేయగలవాడు, ఆయన స్వస్థపరచగలవాడు అని చెప్పి ఆ యొక్క విశ్వాసకి మనము బోధించినట్లయితే ఆయనకు కూడా విశ్వాసం వచ్చి, కొన్నిసార్లు అంటాం కదా, తన విశ్వాసం తనను స్వస్థపరుస్తుంది అని చెప్పి. కాబట్టి ఇతరుల ప్రార్థనలు కూడా స్వస్థపరుస్తుంది అని చెప్పి దేవుని వాక్యం. ఆ యొక్క నా పక్షవాయు కలిగిన వాడిని ఆ కప్పు విప్పి, ఆ ఇంటి పైన కప్పు విప్పి తీసుకొని వెళ్ళినారు. ఎందుకంటే ఈ నలుగురి యొక్క విశ్వాసం వలన దేవుడు ఆయనను లేపగలిగినాడు. కాబట్టి ఇక నువ్వు పాపం చేయకుండా నీవు నుంచి జాగ్రత్తగా ఉండవని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ప్రార్థన మరి ఏ విధంగా ఉండాలంటే దేవునికి చిత్తానుసారమై ఉండాలి, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. అదే కొలసీలకు రాసినటువంటి పత్రికలో మరి పౌలు భక్తుడు మనకు ఆ సంఘానికే కాదు, ఇది మనం కూడా ఆచరించాల్సిన దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన ఇష్టానుసారంగా ఇది కావాలి అది కావాలి కాదు, లోక సంబంధమైనది దేవుడు ఎలాగో మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అబ్రహాముని ఎంతగానో దీవించినాడు, ఆయన ఎప్పుడూ అడగలేదు ఇవంతా ఎలియాజరు కొరకేనా, నాకెందుకు నాకు బిడ్డలు లేరు అన్నారు. కానీ మరి దేవుడు ఆయనను అధికంగా ఆశీర్వదించినాడు. ఈ లోక సంబంధమైన మనం అడగకపోయిన అనుదినము కూడా మరి శిష్యులకు నేర్పిన ప్రార్థన ద్వారా మనము కూడా మనకు అనుదినము మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. మనము ప్రతి దినము కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకొనే ఉంటున్నాము. కానీ మనం ప్రార్థించేటప్పుడు ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏంటంటే అది దేవుని చిత్తానుసారమై ఉండాలి. మరి పరలోక విషయము, ఆత్మ విషయమే మనము అడగాలి, కానీ లోక సంబంధమైన అడగకూడదని ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. 5వది గమనించినట్లయితే మన ప్రార్థన మనలో ఉన్నంత ఆందోళన మరి మనకు నెమ్మది కలిగిస్తుందంట. ప్రార్థనలో మనం ఎంత ఆందోళన ఉన్నామో, ఎంత మరి మన యొక్క అసమాధానంగా మన హృదయము ఎంత వేదనలో ఉన్నప్పటికీ మరి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ఆందోళన దేవుడు చల్లార్పి సమాధానాన్ని సమకూర్చే దేవుడు అంటున్నాడంట. మరి సైతాను బిడ్డలమైతే మరి సైతాన్ ఏం చేస్తుంది, మనలో ఉన్న యాంగ్జైటీని, మనకున్నటువంటి బాధను ఇంకా అధికపరుస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా మనము మనలో ఉన్నటువంటి ఆ ఆందోళనని మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకు ఇలా జరుగుతుందని దేవుడు వెంటనే మనకు ఆయన సమాధానమును సమకూర్చే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి దయచేసి 1 పేతురు 5:7 చదవండి. 5:7 1 పేతురు. మన ప్రార్థన చివరి వరకు మన ప్రభు అయినటువంటి యేసుపై గురి నిలిపినట్లయితే మరి వాడబారని కిరీటం, ఆయన మహిమ కిరీటం మనకు ఇస్తాడంట. 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుతున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడు.
5-7 వచ్చింది మేడం. మొదటి పేతురు 5-5 మన ప్రార్థన మన చింత యావత్తు మరి సమస్తం ఆయనపై వేయాలి. అప్పుడు మరి ఆయన ప్రభువు మరి తిరిగి వచ్చే వరకు కూడా మనము నిబ్బరం కలిగి ఉండదమ్మా. అది ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆడబారని మహిమ కిరీటము పొందుదురు. చూడండి, మనము ప్రధాన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయన మనకేమి అనుగ్రహిస్తాడంటే మన వాడబారిన మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటామన్నమాట. కాబట్టి మన చింత యావత్తు సమస్తము మరి ఆయన చిత్తానుసారమైనటువంటిగా ఉండి ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క వాడబారిని మహిమ కిరీటాన్ని మనము పొందుకుంటాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 మరి దయచేసి ఒకసారి దాన్ని చదవండి. అది చాలా మనకు సుపరిచితమైనటువంటి వాక్యమే అంటుంది. కానీ దేవుడు మరొకసారి మనల్ని జ్ఞాపకం చేయాలని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. చూడండి ఎంత ధైర్యంగా మన ప్రార్థన మనల్ని ఎంత ధైర్యపడుతుంది. ఏ విషయం కూడా మనము, ఎందుకంటే దేవునితో మనకు సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి ఏ విషయంలో కూడా మనం చింతపడకూడదంట. ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి విషయంలో మరి మన విజ్ఞాపనలన్నిట్లో కూడా మనం దేవుని ప్రార్థన చేస్తే ఆయన అప్పుడు తన సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మన తలంపులకు మన యొక్క మరి ఆలోచనలకు కూడా అది కావలి ఉంటుందంట. నిజంగా కావలి ఉంటుంది అనే విషయం మనం ఆలోచిస్తే 24 hours 24 గంటలు ఆయన మన చుట్టూ మన వైపే మనకే ఉంటాడు అని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఎంతో నెమ్మదిగా ఉండొచ్చు. ప్రార్థన విజ్ఞాపన మన చింత యావత్తు ఆయనపై వేసి సమస్తమైన వారిలాగా మీరు నా యొద్దకు రండి, మీ భారం నాపై వేయండి అని అడుగుతాడు. కాబట్టి మనము ఆ చింత యావత్తును మరి ఆయన భరించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనకు సమాధానం మన యొక్క తలంపులకు మన యొక్క ఆలోచనలకు ఆయన కావలుగా ఉంటాడంట. మరి దేవుడు ఎంత గొప్పవాడు, మనకి ఎటువంటి ఛానల్ ఎటువంటి మార్గం ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రార్థన అనేది ఎంతో గొప్ప మార్గం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 6వ పాయింట్ చూసుకుంటే ప్రార్థన ఎన్నో మార్పులు తెస్తుందంట. ఇంతకుముందే చదివినాం కదా, నీతిమంతుని ప్రార్థన మరి హృదయపూర్వకంగా ఉండాలి అని చెప్పి, బహుబలము గలదై హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించాలంట. కాబట్టి ప్రార్థన మరి ఎన్నో మార్పులు తెస్తుంది. మరి నీతిమంతుని ప్రార్థన ఎంతో శక్తి అంట, బహుబలం కలిగినది, ఎంతో శక్తివంతం. మరి నిజంగా ఎలైజా ప్రార్థన చేసినప్పుడు మనలాంటి వ్యక్తి ఆయన, మనం ఎలాగా మానవులము, ఆయన కూడా ఒక మానవుడే. ఆయనేమో పెద్ద గొప్ప మనిషి కాదు, కానీ ఆయన నీతిమంతుడు కనుక ఆయన శక్తివంతంగా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు మరి వర్షం కురియలేదంట. మరి ఎంత కష్టం పడినారో దేవునికి తెలుసు. కానీ తిరిగి ఎలైజా ప్రార్థించక ఆకాశం నుండి వర్షం కురిసి మరి భూమి కూడా తిరిగి తన ఫలమును ఇచ్చినట్లు వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి నీతిమంతుని యొక్క ప్రార్థన ఎన్నో మార్పులు తెస్తుందంట. మరి మనము దేవుడు ఆ యొక్క కరువు భారం భరించలేము, కానీ మరి దేవుడు తిరిగి ఆ నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు తిరిగి వెంటనే
మనకు వర్షం కురిసి భూమి మరి తిరిగి తన ఫలమును ఇచ్చినట్లు మనం చూస్తాం. 7వదిగా మనం గమనించినట్లయితే ప్రార్థన పాపులను మార్చివేస్తుందంట. ప్రార్థన పాపులను మనం ఎన్నో చూస్తాం ఆన్లైన్లో కదా, రక్షణ ఈ విధంగా వచ్చిందనేది. ఎటువంటి దుర్మార్గులు, ఎటువంటి హంతకులు, ఎటువంటి దైవ దూషణ చేసినటువంటి వారు దేవుడు వారిని రక్షించినాడు అనే విషయం మనం గమనిస్తాం. కాబట్టి మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పాపులను మార్చివేస్తుంది అంట. మరి పౌలును దేవుడు ఏ విధంగా, ఆయన పాపి కాదు కానీ ఆయన మరి క్రీస్తును అంగీకరించినటువంటి వాడు. మరి యెహోవా దేవుణ్ణి గమాలియేలు అన్నటువంటి ఆ యొక్క మరి ఆయన పాదాల దగ్గర ఆయన నేర్చుకున్నటువంటి వాడు. కానీ మరి దేవుడు ఆయనను తిరిగి దమస్కు వెళ్ళే మార్గంలో క్రైస్తవులను హింసించాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు మరి ఆయన ప్రార్థన దేవుని మరి పౌలును దేవుడు మార్చేసిండు. ఆ విధంగా మనం తండ్రిని వేడుకుంటాడు. క్రీస్తు కూడా తండ్రి మరి వీరేం చేస్తున్నారు, వీరెరుకను కనుక వీరిని క్షమించమంటాడు. ఆ విధంగా మరి మన ప్రార్థన పాపులను మార్చివేస్తుందంట. ప్రార్థన నూతన హృదయాన్ని అనుగ్రహిస్తుందంట. కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసి ఆయన మాంసపు హృదయాలను కలగజేసే దేవుడు అనే వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 36:26 మనం చూసినట్లయితే మరి నీతిమంతులు, దయచేసి అదొకసారి చదివితే మరి చివరిగా యెహెజ్కేలు గ్రంథము 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. చూడండి ఎంత చక్కని ప్రార్థన ద్వారా మరి దేవుడు మనము ఆ ప్రార్థన పాపులను మార్చేస్తుందండి. కఠినాత్ముడైనటువంటి మరి ప్రధాన పాపినని చెప్పుకుంటాడు పౌలు గారు. మరి అటువంటి వారిని మార్చివేసి మరి నీతిమంతులుగా మరి ఆయన ఎన్నో సంఘాలను స్థాపించి ప్రభు కొరకు నిలబడినటువంటి వాడు. ప్రార్థన నిజంగా ఇలాంటి మార్పు, గొప్ప మార్పు తీసుకొని వస్తుందండి. మరి పౌలు జీవితంలోనే కాదు, మనందరి జీవితంలో కూడా మనం నిజంగా మనం ప్రార్థన చేసినట్లయితే, దేవునికి ఇచ్చి దేవుని చిత్తానుసారంగా ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకున్నట్లయితే మనం కూడా మరి మార్చబడతాము, మరి దేవుని కొరకు వాడబడతాం. మరి ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా దేవుని వైపు చూసినట్లయితే దేవుని మరి ఆయన ప్రార్థన మన అనుదిన జీవితంలో మరి అది ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము మన సమయాన్ని ఎక్కువగా ప్రార్థనలో గడిపి మరి దైవ వాక్యము ద్వారా హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రార్థన ఎంతో మన జీవితాల్లో, ఎందుకంటే ప్రార్థన మరి బైబిల్ చదవడం అంట అన్నము మనం భోజనం చేసి నీళ్ళు తాగేటువంటి అవసరత, భోజనం చేసిన తర్వాత నీళ్ళు తాగాల్సిన అవసరం ఎంతో ఉంటుంది కదా, అంటే తప్పకుండా నీళ్ళు తాగుతాం. ఆ విధంగా వాక్యం కూడా మరి దేవుని ప్రార్థించడం కూడా దాంతో పోల్చబడింది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా దేవుని ప్రార్థించుటకు అనుక్షణము ఆయన మన ప్రక్కనే ఉంటాడు, మన విజ్ఞాపనలు వింటాడు. ఆయన చిత్త ప్రకారము మరి పరలోకంలో ఉన్నటువంటి పరలోకం వైపు చూస్తూ పరలోక సంబంధమైన వాటి కొరకు, నిత్య జీవం కొరకు మనము ఆయనను అడుగుతాం. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వాదించును గాక. మరి దేవుడి ఈ విధంగా మనలందరినీ నడిపించాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు మరి దేవుని యొక్క ధ్యానంలో మరి మనందరి హృదయాల్లో నిలబడి ఉండాలని మరి దేవుని అడుగుతూ ఈ కొద్ది మాటలు
మీ అందరి ముందు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సలహాలను దేవుని వాక్యం ద్వారా మనం అందరం నేర్చుకొని ఆ విధంగా ప్రార్థనతో మన జీవితాన్ని గడుపుతామండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.